ఉపమానోపాఖ్యానం. విమల వ్యాఘ్రోపాధ్రులని దరిద్ర దంపతులు ఒకనాడు ఒక కొడుకు పుట్టాడు. ఉపమన్యుడు. ఒకనాడు ఆ పిల్లవాడు ఆకలితో ఉండి తల్లిని పాలు అడిగాడు. పాలు లేని కారణంగా ఆమె చోడిపిండికి కలిపి ఇచ్చింది. ఉపమన్యుడు అది తీసుకోకుండా పాలే కావాలని ఇచ్చాడు. అందులోకి ఆ తల్లి ఏం చెయ్యాలో తోచక, ఏం చేయమంటావు, ఆ దేవుడిలా దరిద్రం రాసి పెట్టాడు మనకి అని వాపోయింది. అయితే ఆ దేవుణ్ణి అడుగుతానన్నాడు ఉపమన్యుడు. తండ్రి వద్ద పంచాక్షరి ఉపదేశం పొందాడు. కైలాస పర్వతం చేరి దుర్భర పైన తపస్సు చేశాడు. గౌరీశంకరులు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలో అడగమన్నాడు. లింగాకృతిలో నిత్యం తన ఇంట ఉండమని కోరారు. వారు మరింత ప్రసన్నులై రుద్రకల్పం దాకా నిత్య యవ్వన శోభతో